ఏంది శ్యామల, కొట్టాల ముందు ఏం మాట్లాడుతూ ఉన్నావో అర్థమవుతా ఉందా? అదేంటన్నా అలా అంటున్నావు? నేను చేసేది ఎప్పుడు నీ భజనే కదా. నీ మొహం భజన. నువ్వు నన్ను పొగుడుతున్నావా తిడుతా ఉన్నావా? ఎంతకీ దేని గురించి సైకో అన్నా అర్థమయ్యేలా చెప్పు. అంబేద్కర్ గారి విషయంలో నువ్వు ఏమన్నావో గుర్తులేదా? మళ్ళీ నన్ను అడుగుతా ఉన్నావు. నేనేమన్నా అన్నా? అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఆయన ఎవరో తెలియని చోట్ల రోడ్లు వేసి ఫోటోలు దిగడం కాదు. ఆగక్కడ. ఆ తర్వాత నేను చెబుతా. జలగణల క్రమం తప్పకుండా ఆయన వర్ధంతికి, జయంతికి, విగ్రహానికి దండ వేయాలి అన్నావు. ఉన్నమాటే కదా అన్నా చెప్పా. నువ్వు అసలు మిస్ కావు కదా, అందులో తప్పే ఉంది. తప్పున్నారా అంటే ఏంది? నేను షోయింగ్ చేయడానికి టైం తప్పకుండా దండలు వేసి దండం పెడతా ఉన్నానా? అంటే అన్నా నా ఉద్దేశం అది కాదన్నా. అది 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 చాలేవమ్మా, పెద్ద కవర్ చేస్తా ఉన్నావు. గ్రామీణ కొండ ప్రాంతాల్లో రోడ్లు వేసేవారంటే ఎవరు? ఏమో అన్నా, ఏదో స్క్రిప్ట్ ప్రకారం చదివేశా. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టే నాకేం తెలుసు? పేటిఎం డబ్బులు తీసుకోవడం తెలిసే. నువ్వు హైలైట్ చేసింది ఆ పవన్నే కదా. పవనా? నాకేం అవసరం అన్నా? ఏమో నాకేం తెలుసు. గ్రామీణ గిరిజన ప్రాంతాలు చూసుకునేది ఇప్పుడు ఆ దత్తపుత్రుడే కదా. మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి పవన్ నిజమైన అంబేద్కర్ వారసుడు అని చెప్పగానే చెప్తా ఉన్నావు. ఎంత లోతు ఉంటుందని తెలీదు సైకో అన్నా. ఈ మావిగన్ మావయ్య పరువంతా తీసేస్తా ఉన్నారు మీరంతా కలిసి. నువ్వు అన్న మాటలకు తెలియని జనాలకి కూడా నా నటన తెలిసిపోయింది. బాధపడకన్నా, మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడతా. ఈసారి టోటల్ గా నన్ను, నా ప్రతిష్టను దిగజార్చే పని చేస్తావా ఏమే? అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా నాకు పనికి వచ్చేవాళ్ళు కనబడటం లేదు. అది సరే గాని నువ్వు కూడా హైదరాబాద్ మకం మారుస్తున్నావని విన్నాను, నిజమేనా అన్నా? నాకు ఇక్కడ తాడేపల్లిలో మనశ్శాంతిగా లేదు. ఆ బాబు చేసే అమరావతి అభివృద్ధిని చూడలేకపోతా ఉన్నా. బెంత హై 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 నాయక, బెంత హై నాయక, బెంత హై నాయక. పొగిడింది షాలే గాని ఏంది ఈ కొత్త బెంత హై భజన? నువ్వు మావిగన్ కి పేరు పెట్టినట్లే జమ్ అంటే బెంగళూరు, తా అంటే తాడేపల్లి, హై అంటే హైదరాబాద్. ఇప్పుడు నువ్వు మా బెంత హై నాయకుడవు. ఏడ్చినట్టే ఉంది బెంత హై పేరు నా మావిగన్ రాజధాని లాగే. నేను హైదరాబాద్ వస్తా ఉంది మా బాబాయ్ కేసీఆర్ ని కలవడానికి. అలాగే తల్లిని చెల్లిని లోటస్ పాండ్ నుంచి తరిమేయడానికి అని కూడా విన్నానన్నా. అన్ని పనులు చక్కబెట్టాలి. నా పాదయాత్ర కూడా అప్పట్లో అక్కడి నుండే స్టార్ట్ అయ్యి సక్సెస్ అయినాను. ఈ తాడేపల్లిలో ఉండి నా మనశ్శాంతి మొత్తాన్ని పోగొట్టుకున్నా. అందుకే చాలా మంది నీ మావిగన్ను మానసిక వికలాంగుడు జగన్ అని పిలుస్తున్నారన్నా. నిజంగానే నీకు మైండ్ సరిగ్గా లేదు. అదే వంక ఇదే వంక అని నాకు మైండ్ చిప్పు లేదని, ఆ ఉన్న కాస్త మెదడు మోకాల్లో ఉందని గుర్తు చేస్తా ఉన్నావా? నువ్వు ఎలా అనుకున్నా ప్రస్తుతం ఈ పరాభవనామ సంవత్సరం నీకేం బాలేదు జరగన్నా. అక్కడ తాడేపల్లిలో ఉంటే నిజంగానే పిచ్చివాడి అయ్యేలా ఉన్నావు. ఇక్కడ ఉంటే నాకు కూడా తోడుగా ఉంటావు. తోడుగా ఉండి ఏం చేయాలి? నీకున్న పిచ్చి ఇంకాస్త నాకు అంటించుకుని ఎర్రగడ్డలో చేరమనంటావా ఏమే?